సీమకే తలమానికం రిమ్స్ మెడికల్ హబ్ ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ జిల్లాలో ఆసుపత్రులు సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ ప్రారంభం మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు ఎంతో మంది వైద్యులను అందిస్తున్న కడప రిమ్స్ మెడికల్ హబ్గా రూపుదిద్దుకోవడంలో రాయలసీమకే తలమానికంగా మారిందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైఎస్ఆర్ మానసిక వైద్యశాల, వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సముదాయాలను శనివారం ఆయన వేరువేరుగా ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పర్యటనకు ఆయన సీఎం మొదట బద్వేలు సమీపంలోని గోపవరం వద్ద సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధులతో పరిశ్రమ ఉత్పత్తి పనితీరుపైన చర్చించారు. మొత్తం మీద సీమకు అంటే రాయలసీమకు తలమానికంగా మారనుంది రిమ్స్ మెడికల్ హబ్ అంటూ అక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక్కడ అంటే నిజంగా కూడా అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ప్రజల కోసం మంచి కోసమే తీసుకున్నారా అనేటువంటి విషయం పక్కన పెడితే 100% ఇలాంటివి మెడికల్ హబ్ రావడం తర్వాత ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రావడం మాత్రం నిజంగా సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. నేనున్నాను, నేను వినను, సామాన్యులకు దూరంగా సీఎం జగన్, మంత్రులు ఎమ్మెల్యేలకే కష్టం, ఆయన అనుకుంటేనే ఎవరికైనా దర్శనం, తండ్రి బాటకు తనయుడు తూట్లు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. నేను ఉన్నాను, నేను వినను. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హోరెత్తించిన నినాదం ఇది. జనం నిజమే అనుకొని గెలిపించారు. సీఎం కుర్చీలో కూర్చోగానే ఆయన నినాదం మారింది. నేను ఉన్నాను కానీ వినను. ఇదే ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానం. ఇంద్రభవనం లాంటి తాడేపల్లి ప్యాలెస్, తెల్లటి చొక్కా వేసుకొని ఏసీ గది దాటి రాకుండా పరిపాలించే ముఖ్యమంత్రి, వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలకే ఆయన దర్శనం దుర్లభం. ఆయన కలవాలనుకుంటూనే వారికి ప్రవేశం, వారంతట వారు కలవాలంటే కుదరని పని. ఇక సామాన్యుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయట పెట్టడమే గగనం. సామాన్యులు ఎవరిని ఆ ఛాయలకే రానివ్వరు. గోడు వినేవాళ్ళు లేక కుమార్తె వైద్యానికి సాయం కోసం కాళ్ళెరగేలా తిరిగిన ఆరుద్ర వంటి అభాగ్య మహిళలు అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించిన సీఎం కదలరు. పోనీ సీఎం సచివాలయానికి వస్తే ఎక్కడైనా అభాగ్యులు, సమస్యల్లో ఉన్నవారు ఆయనను కలిసి గోడు వెళ్ళబోసుకుందామనుకుంటే అటువంటి అవకాశం కూడా ఉండదు అంటూ ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. నేను ఉన్నాను కానీ నేను వినను అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక.